ఈ యొక్క విశ్రాంతి గమని పాలు పంపు ఆశీర్వాదములు పొందుటకు మనమందరం కూడా కల్వరి ప్రత్యక్ష హీలింగ్ టెంపుల్ నందు ఏకీభవించినటువంటి వారిపై ఉన్నాము. ఈరోజు వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా మనకందరికీ గొప్ప భాగ్యమును, దొడ్డ భాగ్యమును దేవుడు అనుగ్రహింపజేయుటయే గాక. ఈ యొక్క ఛానల్ను వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వాక్యం వినేటువంటి వారికి అందరికీ కూడా పూర్ణ స్వస్థ, పూర్ణ ఆరోగ్యం అనుగ్రహింపజేసి ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క ఛానల్ ద్వారా గొప్ప స్వస్థతను దేవుడు అనుగ్రహింపజేయుటయే గాక. వారికి అందరికీ కూడా ఘనమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి కృపను, ప్రేమను, ఆశీర్వాదమును అనుగ్రహింపజేసి జయంతో ముందుకు నడిపింపజేయను గాక. ఆమెన్. మరణాత మరణాత మరణాతాయనగా మన ప్రభువు మరలావచోట దీనిని తరచుగా సాలామునవాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వచ్చుచున్న దిదిగో వినరండి. పూర్వ దోషకారులు చాంపిను బ్రతికెను దోడనరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్న దిదిగో వినరండి. మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి వాక్యము జీవవృక్ష ఫలములు. జీవవృక్ష ఫలములు. కొంత భాగము గడిచినటువంటి విశ్రాంతి దినమున చర్చించుకుని ఉన్నాము. ఇంకా మిగిలినటువంటి యొక్క ఆత్మీయ ఆతిథ్య మేలులను అనుగ్రహింపజేసినటువంటి ఈ వాక్యమును ఈరోజు కూడా ధ్యానించుకుందాం. ఈ జీవవృక్ష ఫలములు అనేటువంటి అంశమును ఆదికాండ చరిత్రలోను, ప్రకటన గ్రంథంలోనూ మనం చూస్తున్నాం. వేరే చోట ఎక్కడ కూడా జీవవృక్ష ఫలములను అనుగ్రహింపజేసేటువంటి వృక్షము లేదు. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం మరలా ఒకసారి ధ్యానించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనము. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఈ యొక్క వాక్య భాగమును మనం గమనించినట్లయితే దీనిలో 2 అంశములు కనబడుచున్నవి. మొట్టమొదటి ఏమిటంటే కనుక జీవవృక్షం కనిపించుచున్నది. రెండవది ఏమనగా మంచి చెడుల జ్ఞానమును తెలియజేసేటువంటి, వివేకమును అనుగ్రహింపజేసేటువంటి మరి యొక్క వృక్షము. 2 వృక్షములు ఇక్కడ మనకు కనిపించుచున్నవి. డిస్టర్బెన్స్ చేయొద్దు. 2 వృక్షములు ఇక్కడ మనకు కనిపించుచున్నవి. మొదటి వృక్షము ద్వారా దేవుడు మనకు ఏమిస్తున్నాడు చెప్పండి? జీవవృక్ష ఫలములను కలిగినటువంటి వృక్షమును అక్కడ ఆయన నాటి ఉన్నాడు, మొలిపించి ఉన్నాడు. ఆ తోటలో తూర్పు దిక్కున ఏదేను తోటలో ఆయన 2 వృక్షములను మొలిపించి ఉన్నాడు. ఒకటి జీవవృక్ష ఫలములను అనుగ్రహింపజేసేటువంటి వృక్షము, దాని ప్రక్కనే మరి ఒక వృక్షాన్ని కూడా నాటి ఉన్నాడు. ఏ వృక్షం చెప్పండి? అది మంచి చెడ్డలను, వివేకమును అనుగ్రహింపజేసేటువంటి వృక్షము. ఆ వృక్షములకు చూపులకు రమ్యమునైనటువంటి, అందముగా ఉన్నటువంటి, ఆకర్షణీయమైనటువంటి ఫలములు కలిగినటువంటి, ఎర్రటి ఫలములు కలిగినటువంటి ఒక వృక్షమును
నాటి ఉన్నారు. దానికి బైబిల్ పండితులైనటువంటి వారు ఏమని పేరు పెట్టి ఉన్నారంటే కనుక మరణ వృక్షము, మృత్యువును ఇచ్చేటువంటి వృక్షము, పాపమును అనుగ్రహింపజేసేటువంటి వృక్షము. మొదటి వృక్షానికి పేరేంటి చెప్పండి? జీవవృక్షం. అయితే దైవజనుడు దేవదాసయ్య గారు ఏమని చెప్తున్నారంటే, విశ్వాసి అంట ఒక పాదు పెట్టాడంట. విశ్వాసి ఒక పాదు పెట్టాడు. ఆ పాదు ఎదుగుతూ 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 గోడ మీదకి ప్రాకి ఇంటి కొప్పుపైకి ఎగబ్రాకి అది మంచి కాయలు కాయచున్నది. దాన్ని చూసేటువంటి సాతాను తట్టుకోలేక, ఒకవేళ ఈ విశ్వాసి ఈ ఫలములను భుజించినట్లయితే అతనికి మరణం లేదు, అతనికి శోధన లేదు, అతనికి నష్టం లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, అతనికి అస్వస్థత లేదు, అనారోగ్యం లేదు, మరణము లేదు. కాబట్టి ఈ యొక్క విశ్వాసిని నేను పాడు చేయాలంటే నేను కూడా ప్రక్కనే ఒక విత్తనము నాటి ఒక పాదును పెట్టినట్లయితే కనుక అది ఏది సరైనటువంటి పాదో, ఏది అసలైనటువంటి పాదో విశ్వాసి కనుక్కోలేడు. కాబట్టి ఒకవేళ ఆ విశ్వాసి గాడి తప్పి నేను పెట్టిన పాదు యొక్క ఆ యొక్క కాయలను తిన్నట్లయితే కనుక వాడు ఏం చేస్తాడు చెప్పండి? పాపంలో పడిపోతాడు, వాడు నరకంలోనికి పోతాడు, వాడు జీవమును కోల్పోతాడు, వాడికి మరణం అనేటువంటిది వస్తుంది, మృత్యు అనేటువంటిది వస్తుంది, వ్యాధి అనేటువంటిది వస్తుంది, రోగం అనేటువంటిది వస్తుంది, కష్టము నష్టము దుఃఖం అన్నీ కూడా వాడికి వస్తాయి. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఆ విశ్వాసిని నేను తప్పకుండా గలిబిలి చేయాలి. కాబట్టి ఏం చేశాడు సాతాను? తాను కూడా ఒక విత్తును నాటాడు. ఈ యొక్క విత్తనము కూడా బహుగా ఫలించి ప్రభువు నాటినటువంటి ఆ యొక్క మరి పాదు వలె ఇది కూడా అంకురించి ఫలములు ఫలించి, ఇది కూడా బాగా ఏపుగా ఫలములు ఫలించి ఆ యొక్క ఇంటి యొక్క కప్పు మీదకి ఎగబ్రాకినది. ఇప్పుడు విశ్వాసి మనసులో గలిబిలి. ఏ గలిబిలి? ఇదేమిటి? రెండవ పాదు కూడా ఎక్కడ ఉంది? ఇదేమిటి? ఈ కాయలు చూడడానికి రమ్యముగా ఉన్నాయి. మొదట నేను చూసినటువంటి కాయల కంటే, మొదట నేను తిన్నటువంటి కాయల రుచి కంటే, మొదట నేను చూసినటువంటి కాయల యొక్క అందము కంటే ఈ కాయలు బహు అందముగా కనిపించుతున్నవి, రమ్యముగా కనిపించుతున్నవి, ఎర్రగా కనిపించుతున్నవి, ఇవి బాగా రుచికరంగా ఉంటాయేమో. ఇప్పుడు విశ్వాసి గాడి తప్పాడు, మార్గం తప్పిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? నేనే మార్గము, సత్యము, జీవము. ఎవడైనాను నా ద్వారానే కానీ మరి దేని వలన కూడా, దేని ద్వారాను కూడా, ఎవరి ద్వారాను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళనేరడు. నన్ను చూసినట్లయితే వాడు నా తండ్రిని చూసినట్లే. నా మాట విన్నట్లయితే కనుక వానికి పూర్ణ స్వస్థత, పూర్ణారోగ్యము కలుగును. ఇప్పుడు విశ్వాసి హృదయంలో గలిబిలి, విశ్వాసి యొక్క ప్రార్థనలో గలిబిలి, విశ్వాసి యొక్క ఆలోచనల్లో తలంపుల్లో గలిబిలి, విశ్వాసి జీవిస్తున్నాడు కానీ విశ్వాసి తన కార్యములను పూర్తి కావిస్తున్నాడు కానీ అతడు చేసేటువంటి ప్రతి కార్యంలోనూ తలంపులోనూ కూడా గలిబిలి గలిబిలి గలిబిలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? చూపు ఆ ఎర్రటి కాయల మీదకు వెళ్ళిపోయింది. సాతాను నాటినటువంటి ఆ రెండవ పాదు మీదకి ఇతని యొక్క చూపు వెళ్ళిపోయింది, మనసు వెళ్ళిపోయింది. ఇతని యొక్క జ్ఞానం అంతా కూడా ఆ యొక్క రెండవ పాదు మీదే ఉంది. ఇతని యొక్క చూపంతా కూడా ఆ సాతాను నాటినటువంటి రెండవ పాదు మీదే ఉంది. ఆ విధంగా సాతాను ఏం చేస్తున్నాడంటే కనుక ప్రపంచమును విశ్వాస యొక్క హృదయాలను గలిబిలి చేస్తున్నాడు. ఇక్కడ కూడా గలిబిలి చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే గలిబిలి చేస్తున్న సమయంలో ఏం చేయాలి? గలిబిలి అయిపోతున్నటువంటి సమయంలో ఏం చేయాలి? శాంతి లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, కష్టము నష్టము శోకము వేదన చుట్టుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? దైవ ప్రార్థన చేయవలసినటువంటి వారై ఉన్నాడు, దైవ ధ్యానం చేయవలసినటువంటి వారై ఉన్నారు. కావునే
బైబిల్ మిషన్ వారికి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఏమంటున్నారంటే కనుక ఏం చెప్తున్నారు? సంఘము గదిలో తయారవుచున్నది, సంఘము గదిలో తయారవుచున్నది. కళ్ళములో రూతమ్మ గారి యొక్క ప్రార్థన రూతమ్మ గారిని పెళ్లి కుమార్తెగా ఆశీర్వదించినది. అహష్వేరోషు దగ్గర ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన, ఎస్తేరు పెట్టినటువంటి మొర దేవుడు ఆలకించాడు కాబట్టి ఎస్తేరు మహారాణిగా స్థిరపరచబడినది. ఎస్తేరు మహిమ కలిగినటువంటి పెళ్లి కుమార్తెగా స్థిరపరచబడటమే కాక అక్కడ ఏమని రాస్తున్నారు చెప్పండి? ఏమని రాస్తున్నారు? బండ సందులలో ఉన్న పావురమా, పేటు బీటలను ఆశ్రయించిన ఆ పావురమా, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము. ప్రభు మన ముఖాన్ని చూస్తున్నారు, మన విశ్వాసాన్ని చూస్తున్నారు, మన ప్రార్థనను చూస్తున్నారు, మన యొక్క తలాంతును చూస్తున్నారు, మన యొక్క చెప్పండి నూరంతల పరిస్థితిని చూస్తున్నాడు ఆయన, అరుదంతల పరిస్థితిని చూస్తున్నాడు, 70 పరిస్థితిని చూస్తున్నాడు ఆయన. మనము ఏ ఏ ఆశీర్వాదములు కలిగి ఉన్నామో, ఏ ఏ వాగ్దానములు కలిగి ఉన్నామో వాటినన్నింటినీ కూడా మనలో చూస్తున్నాడు, మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. కాబట్టి మన యొక్క లక్షణము ప్రార్థన, మన యొక్క క్రియ ప్రార్థన, మన యొక్క చూపు పరలోక ప్రార్థన, మన యొక్క ఆశీర్వాదము, మన యొక్క విశ్వాసము మోకాళ్ళ ప్రార్థన. ఇదే బైబిల్ మిషన్ వారి యొక్క నైజము మరణాత. కాబట్టి ఇక్కడ విశ్వాసం గురించి దావీదు మహారాజు ఒక అంశాన్ని కలిగి ఉన్నాడు, సొలొమోను కూడా ఒక అంశాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా కొంతమంది ప్రవక్తలైనటువంటి వారు, పేతురు, అపోస్తులైనటువంటి వారు, పౌలు గారు కూడా ఒక క్రియను కలిగి ఉన్నారు, ఒక అంశాన్ని కలిగి ఉన్నారు. వారు మోకాళ్ళను ప్రార్థన చేస్తుంటే కనుక నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపమును చూసేటువంటి కన్నులు కలిగినటువంటి వారు. కాబట్టి దావీదు మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక దర్శనమును అనుగ్రహింపజేశారు, ఆయనకు ఒక చరిత్రను చూపించారు, ఆయనకు తొట్టె చరిత్రను చూపించారు, శిలువ చరిత్రను చూపించారు, రక్షణ చరిత్రను చూపించారు, రాకడ చరిత్రను చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో కుమారుని ముద్దు పెట్టుకునుడి, త్వరగా ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల అతని కోపము రగులుకొనును. యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని నేరుగా చూస్తున్నాడు. తన ముత్తాత అయినటువంటి దావీదు మహారాజు గారు, ఆయనకు ఆనందము, ఆయనకి సంతోషము. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తేనే భాగ్యము. బాలయేసును చూస్తే, బాలయేసును పూజిస్తే, బాలయేసును ఘనపరిచినట్లయితే కనుక సమస్త ఆశీర్వాదములు కూడా నిగుడీకృతమవుతాయి. వాటిని పొందడానికి గొల్లలైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, దేవతలు కూడా వారి వారి పనులను కట్టిపెట్టి బాలయేసును పూజించడానికి, బాలయేసును చూడడానికి, తొట్టులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహిమను పొందడానికి, ప్రభావమును పొందడానికి, ఆయన యొక్క స్వస్థతను పొందడానికి ఆయన వేల వేల మైళ్ళ దూరం నడిచి జ్ఞానులైనటువంటి వారు, బలలైనటువంటి వారు వచ్చి ఆయనను ఆరాధించి పూజించి. ఇక్కడ దావీదు విషయంలో కనబడుతున్నటువంటి అంశం ఏమిటంటే కనుక విశ్వాస యొక్క పనులు నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపమును చూడవలెను. గలిబిలి చేస్తున్నా, మన హృదయంలో ఆందోళన కలగజేస్తున్నా, వేదన కలగజేస్తున్నా, కుటుంబంలో ఆటంకములు కల్పిస్తున్నా, వాటినన్నింటినీ కూడా తట్టుకుని నిలబెట్టేటువంటి ధైర్యము విశ్వాసకి ఉండాలి. మోకాళ్ళలోని ప్రార్థన చేసేటువంటి జ్ఞానము విశ్వాసకి రావాలి. శరీరంలో బద్ధకం ఉంటుంది, శరీరంలో నీరసం ఉంటుంది, శరీరంలో నిశ్శబ్దం ఉంటుంది. వీటన్నింటినీ కూడా అటగించుకుని ప్రవాహమునకు ఎదిరిల్లేటువంటి చేపవలే ఈదుకుని ప్రయాణించినట్లయితే కనుక శ్రమలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ముక్కలు చేసి వేస్తాడు. శ్రమలన్నింటినీ కూడా దేవుడు దూరపరుస్తాడు. కాబట్టి దావీదు గారి యొక్క కనులు ఏం కనులు చెప్పండి? ధన్యమైనటువంటి కనులు. దావీదు గారి యొక్క జీవితము ఎలాంటి జీవితం చెప్పండి? ధన్యమైనటువంటి జీవితం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడాలంటే యెరూషలేం వెళ్ళి ప్రయాణం చేసి యెరూషలేం వెళ్ళి చూడాలి. ఫ్లైట్లో వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఆ దేశాలన్నీ కూడా తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి
ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆ తొట్టిని చూసి ఆనందించి రావాలి. కానీ వీరు నేరుగానే యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడు దావీదు మహారాజు. అలాగే యెషయా ప్రవక్త, అలాగే సొలొమోను రాజు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నేరుగా చూచి ఉన్నారు. అలాగే ఏది మంచో ఏది చెడో నేరుగా చూచి ప్రవచనం చెప్పేటువంటి ప్రవచన వరము విశ్వాసులలో ఉండాలి. విశ్వాసులు రావాలి, విశ్వాసులు ఆపాదించుకోవాలి. విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తం ద్వారా ఆ యొక్క వరమును వాగ్దానమును పొందవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి వీరు అనగా ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు దేన్ని చూడలేదు? దేన్ని చూడలేదు చెప్పండి? ఆ యొక్క జీవవృక్షాన్ని చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారితో తిరుగుతున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ప్రార్థన నేర్చుకున్నారు. ఏదైనా తోటలో మోకాళ్ళని ప్రతి స్థలంలోనూ కూడా ప్రార్థన చేశారు. ఏదైనా తోటంతా కూడా ప్రార్థనతో నింపబడి ఉన్నది, సన్నిధితో నింపబడి ఉన్నది, ఆశీర్వాదములతో నింపబడి ఉన్నది, వాగ్దానములతో నింపబడి ఉన్నది. అంత పుణ్య చరిత్ర కలిగినటువంటి ఆ స్థలములో, పవిత్రమైనటువంటి ఆ స్థలములో వారికి కనులు ఎలాగూ పనిచేయాలి, దివ్య జ్ఞానములు కలిగినటువంటి కనుల వలె పనిచేయాలి, గువ్వ కనుల వలె వారి యొక్క కనులు ఉండాలి, గువ్వనేత్రముల వలె వారి కనులు ఉండాలి. అందుకే మరి సొలొమోను రాజు ఏమంటున్నాడంటే, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె, గువ్వ నేత్రముల వలె కనబడుచున్నవి. సంఘము అందమైనటువంటి నేత్రములను కలిగి ఉండాలి. ఏ జబ్బు ఉండకూడదు కళ్ళకి ఏ జబ్బు ఉండకూడదు. కళ్ళకి జబ్బు ఉంటే కనుక ఆయన ఎలా చూడగలుగుతాము? కళ్ళకి జబ్బు ఉంటే కనుక ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలాగ చూస్తాము? కళ్ళతోటే కదా. అందుకే ఏమంటున్నారంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కాబట్టి మనకిచ్చినటువంటి రెండు కళ్ళను కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఉపయోగించినట్లయితే, ఆయనను చూసినట్లయితే, నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినట్లయితే కనుక మనలో ఉన్నటువంటి రోగము, మనలో ఉన్నటువంటి బెంగ, మనలో ఉన్నటువంటి దిగులు, మనలో ఉన్నటువంటి అధైర్యం అంతా కూడా బయటికి పోతుంది. కానీ వీరు అనగా ఆది తల్లులైనటువంటి వారు గర్వించి ఉన్నారు. బహుశా వారిలో గర్వం కనిపించున్నది. ప్రభుతోటి మేము ఉన్నామన్నటువంటి గర్వము, ప్రభుతోటి మేము ప్రార్థన చేశామనేటువంటి గర్వము. అందుకే బైబిల్ గ్రంథంలో సుంకరైనటువంటి వాడు, నేను ఆకాశం వైపు చూడడానికి అర్హత లేనటువంటి వాడును కనుక నేను ఆయన సింహాసనంతో నా కనులు నేను ప్రార్థన చేయలేను, కానీ నా కనులు దించుకుని, నా యొక్క తలను దించుకుని నేను ప్రార్థన చేస్తానని ఆయన తన యొక్క ఏం చెప్పండి విశ్వాసము నిగుడీకృతమయ్యేలాగున తన యొక్క తలను దించుకుని విధేయతతో ప్రభువులకు ప్రార్థన చేశాడు. కానీ ప్రధాన యాజకుడైనటువంటి వాడు ఏమంటున్నాడు? నేను యాజకుడినై ఉన్నాను, సమస్త అంశముల్లోనూ కూడా నేను జ్ఞానం కలిగినటువంటి వాడును, నాకంటే గొప్పవారు లేరు, నాకంటే బలమైనటువంటి వారు లేరు, నాకంటే సన్నిధి చేసేటువంటి వారు లేరు, కాబట్టి నేను అర్హత కలిగి ఉన్నాను, సింహాసనంతో నా కనులు నిలిపి ఆయన చూస్తూ నేను ప్రార్థన చేస్తాననేటువంటి గర్వమును కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రార్థన కొట్టివేయబడినది. ఆయన యొక్క ప్రార్థన ఆయన సింహాసనం తట్టుకు చేరలేదు. ఆయన యొక్క ప్రార్థనను ఆయన వినలేదు. సుంకరైనటువంటి వాని యొక్క ప్రార్థనను మాత్రమే ఆయన లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే వీరు సాతాను పెట్టిన రెండవ పాదు మీదకి వారి యొక్క చూపు ఎలాగైతే కనుక మరలిపోయినదో, ఆ యొక్క రెండవ పాదు యొక్క ఫలములకు వారు ఎలాగున ఆకర్షితులయ్యారో అలాగున్నే ఆది తల్లిదండ్రులు కూడా పడిపోయారు. కావున అతి తేలికగా సునాయాసముగా సాతానుడు వారిని లొంగ తీసుకునినది, వారికి చెప్పుడు మాటలు బోధించినది, వారి యొక్క చెవులలో చెప్పుడు మాటలు అనేటువంటి విషాన్ని నూరిపోసినది. ఆ విషమంతా కూడా వారి తల మొదలుకుని పాదల వరకు కూడా అది ప్రవహించినది. కాబట్టి వారిలో గర్వం వచ్చి వేసింది. వారిలో ఒక విధమైనటువంటి మేము జ్ఞానము కలిగినటువంటి వారమైనటువంటి స్థితి వారికి వచ్చి వేసింది. కాబట్టి ఆ యొక్క పండ్లను తినడానికి, ఆ యొక్క ఎర్రటి పండ్ల యొక్క ఆకర్షణీయతకు లోబడిపోయి అవిధేయులైపోయి
దేవుడు తినవద్దన్నటువంటి ఆ ఎర్రటి పండ్లను తినడమే కాకుండా స్త్రీ అయినటువంటి అవ్వ ఏం చేసిందంటే దాన్ని తీసుకొచ్చి ఆదాము కూడా తినమని ఇచ్చింది. ఆదాము కూడా తిన్నారు. ఇద్దరు కూడా భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయినది, పాపము ప్రవేశించినది, మృత్యువు వచ్చినది, మరణము వచ్చినది, రోగము కూడా బయలుదేరి వచ్చివేసింది. మరి పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలములను అనుగ్రహించేటువంటి ఆ వృక్షమును చూచి గ్రహించి ఆ యొక్క పండ్లను తిన్నట్లయితే కనుక ఎంత గొప్పగా ఉండేవారు, ఎంత రమ్యంగా ఉండేవారు. ఈ రోజున లోకంలో రోగం అనేటువంటిది ఉండేదా? ఈ రోజున ఈ లోకంలో వ్యాధి అనేటువంటిది ఉండేదా? వారు చేసినటువంటి అతిక్రమమును బట్టి, వారు చేసినటువంటి అవిధేయతను బట్టి రోగము ఏదైనా తోటలోకి ప్రవేశించినది. రోగము ద్వారా పాపము అనేటువంటిది వచ్చింది. అనగా పాపము ద్వారా రోగము, పాపము ద్వారా రోగము, పాపము రోగం అనేటువంటి పాపము రోగం అనేటువంటి కాటు వేయును. పాపము రోగం అనేటువంటి కాటు వేయును. పాపము రోగం అనేటువంటి కాటు వేస్తున్నది. ఏంటి పాపము రోగం అనేటువంటి కాటు ఎలాగ వేస్తుంది? పాపం అంటే ఏంటి? పాపం అనగా పాము వంటిది, సర్పం వంటిది. పాపం అనగా ఘట సర్పము, మహాఘట సర్పము, ఆది మహాఘట సర్పము వంటిది. అది కాటు వేయక మానదు. పాపములో తీసివేసినట్లయితే కనుక పాము, పాపం అనగా పాము అనగా రెండు ఒకటే. కాబట్టి ఈ యొక్క మరి పండ్లకు వారు ఆకర్షితులైపోయి దేవునిని మర్చిపోయి ఇదే వాగ్దానము, ఇదే జ్ఞానము, ఇదే ఐశ్వర్యము, ఇదే సంపద, ఇదే సన్నిధి, ఇదే పెండ్లి కుమార్తె వస్త్రము, సింహాసనము, రాజదండ్రము, రాజకిరీటము, ఇవన్నీ కూడా ఇదే అని వారు పడిపోయారు. వారు పడిపోవడం కాకుండా భూలోకములో సన్నిధిని కూడా వారు కలంకము చేశారు, అపవిత్రము చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దీనినే మన దేవదాసయ్య గారు రక్షణ మహాసంకల్పముగా బోధించుతున్నారు. దీనిని 365 రోజులు బోధించారు. ఈ ఒక్క మాటను 365 రోజులు బోధించారు దైవజనుడు దేవదాసయ్య గారు. దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే రక్షణ మహాసంకల్పము. దీనిలో ఏముంది? ఏం కోల్పోయారు వాళ్ళు? అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి ముద్రను కోల్పోయారు. ఇది ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదు. దీని ద్వారా ఏం కోల్పోయారు? రోగం రావడమే కాదు, పాపం రావడమే కాదు, దిగులు బెంగ ఆధైర్యం రావడమే కాదు, నిశ్శత్తువు రావడమే కాదు, అనారోగ్యం రావడమే కాదు, మొట్టమొదటి తలాంతైనటువంటి ఒక ముద్రను కోల్పోయారు. ఆ ముద్రే 777వ ముద్ర. దేవునికి ఇస్తారు. ఒకవేళ వారు ఆ మొదటి చెట్టు పండ్లను తిన్నట్లయితే, వారు నిజమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండి ఆ మొదటి చెట్టును ఆశ్రయించినట్లయితే, ఆ మొదటి చెట్టు నీడలోనికి వెళ్ళి ఆ చెట్టుకు జారబడినట్లయితే గనక బహుశా వారికి రోగం లేదేమో, దిగులు లేదేమో, పాపం లేదేమో, ఆధైర్యం లేదేమో, నష్టం లేదేమో, కష్టం లేదేమో, అశాంతి లేదేమో. 777 ముద్ర యొక్క ఆశీర్వాదం వారికి అనుగ్రహింపబడేదేమో. ప్రాముఖ్యమైనటువంటి అంశం, వీరు కోల్పోయినటువంటి ఆశీర్వాదం ఏంటంటే 777వ ముద్రను వీరు కోల్పోయారు. బహుశా ఆ తోటలోనే ఈ ఆది తల్లిదండ్రులైనటువంటి వారు ఆ ముద్రను ముద్రించుకున్నట్లయితే కనుక షేము, హాము అనేటువంటి వారు, ఇంకా తర్వాత వచ్చేటువంటి సంతానము కేనాను, అలాగే లెమకు, షేతు, ఈ సంతానం అంతా కూడా వరుస క్రమంలో వచ్చేటువంటి అవసరం ఉండేది కాదేమో. యేసుక్రీస్తు ప్రభు వారు 42వ తరములో ఈ భూలోకానికి వచ్చిన్నారు. 41 తరాలు పట్టింది యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడానికి, సువార్త చేయడానికి, మానవ అవతారిగా భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించడం. ఇన్ని తరాల యొక్క ఎదురు చూపులు అవసరమయ్యేవి కాదేమో. ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు.
పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఏమంటున్నారు దైవజనుడు దేవదాసయ్య గారు, పెళ్లి కుమార్తెలు మేమమ్మాయని సవాలు చేస్తారు, ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిల పడతారు. ఎంత గొప్పవాడైనా, ఎంత బీదవాడైనా, ఎంత కటికి దరిద్రుడైనా, ఎంత గొప్ప పంచభక్ష పరమాన్నములను భోజనం చేసేవాడైనా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన, 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 మోకాళ్ళ ప్రార్థన. కాబట్టి దైవజనుడు దేవదాసయ్య గారు, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, ఆ సన్నిధి పొందిన మానవుడే ధన్యుడు. సన్నిధి అనేటువంటిది బైబిల్ మిషన్లో ప్రధానమైనటువంటి అంశమై ఉంది. ఇది ఎవరికీ తెలియనటువంటి నిగూఢమైనటువంటి సత్యమై ఉన్నది. సన్నిధి 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 అంటావగానే సన్నిధి సారం నీ వెరుగోవుగా కూర్చి బోయజు పాదం విడిచేవుగా అని బైబిల్ మిషన్ వారు ఒక పాటను రాసి ఉన్నారు. సన్నిధి సన్నిధి అంటున్నారు, పెళ్లి కుమార్తె సన్నిధి సన్నిధి అంటుంది. నిజమైనటువంటి సన్నిధి చేస్తున్నారా? ఈ లోకంలో, ఈ కాలంలో, ఈ కడవరి కాలంలో, గత్తర కాలంలో, పాప కాలంలో, నాశనకరమైనటువంటి కాలంలో, తెగుళ్ళ కాలంలో, రోగ కాలంలో, సమాధానం లేనటువంటి కాలంలో, మోసకరమైనటువంటి కాలంలో, నష్టకాలంలో, దుఃఖ కాలంలో, కష్టకాలంలో, ఇదంతా కడవరి కాలం. ఈ కడవరి కాలంలో సన్నిధి అనేటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఆశీర్వాద అంశమై ఉన్నది. సన్నిధుల గురించే యాజకులైనటువంటి వారందరూ కూడా బోధించాలి. సన్నిధిలో ఉన్నటువంటి మర్మముల గురించి తెలియజేయాలి. సన్నిధి ఆశీర్వాదముల గురించి తెలియజేయాలి. సన్నిధి మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తుంది, మనకు వచ్చేటువంటి నరకాన్ని ఆపివేస్తుంది, దుఃఖాన్ని తీసివేస్తుంది, అనారోగ్యాన్ని తీసివేస్తుంది, ఆరోగ్యాన్ని అనుగ్రహింపజేస్తుంది, వరములను వాగ్దానములను అనుగ్రహింపజేయడమే గాక ఆయన యొక్క జీవ కిరీటమును మనకు ధరింపజేసి నిజమైనటువంటి పెళ్లి కుమార్తె యొక్క రూపమును అనుగ్రహింపజేసేటువంటి శక్తివంతమైనటువంటి అంశమే సన్నిధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సన్నిధి అనగా సానగా మంచి, నిధి అనగా సంపద. మనం డబ్బుల గురించి, లక్షల గురించి, కోట్ల రూపాయల గురించి, ఆస్తుల గురించి పరిగెడుతూ ఉంటాం. బైబిల్ ఏం చేస్తుంది? ఇదిగో బాపు, బైబిల్ మీకు ప్రపంచానికి సన్నిధి ఇచ్చిందని బైబిల్ తెలియజేస్తుంది. అనగా ఏమిటి? నీవు మోకాలు ప్రార్థన చేస్తే ఆ నిధి నీకు అనుగ్రహింపబడుతుంది. సన్నిధి అనగా అంటే కనుక సంపద, అష్టైశ్వర్య భాగ్యములు. దీనిని విడిచిపెట్టి దేనికోసమో వెతికినట్లయితే కనుక ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. సన్నిధిలో వెతికినట్లయితే కనుక సమస్తము కూడా దొరుకుతుంది. సన్నిధికి వెళ్ళి సన్నిధిలో వెతకాలి. కావలసినటువంటి ఆశీర్వాదం గురించి, కావలసినటువంటి వాగ్దానం గురించి, కావలసినటువంటి ఫలం గురించి. అందుకే గొలియాతును చంపాలని అనుకున్నప్పుడు షౌలు మహారాజు భయపడిపోతున్నాడు, తన అన్నదమ్ములు భయపడిపోతున్నారు, ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా భయపడిపోతుంది, కలవరపడిపోతున్నారు, గలిబిలి. అందుకే దైవజనుడు ఒక మాట అన్నారు, విశ్వాసము లేని నిరుకుదల సమయాన విశ్వాసమని వేడుకునము. విశ్వామంతటికి సమాధానమును విశ్వాసమును అనుగ్రహించిన నీ తండ్రి నీకు విశ్వాసమును దయచేయడా? గలిబిలైపోతున్నటువంటి సైన్యము, గలిబిలైపోతున్నటువంటి ఇశ్రాయేల్ రాజ్యము, గలిబిలైపోతున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దుఃఖంలో ఉన్నారు. అయ్యో, ఆ యొక్క గొలియాతు చేతిలో ఈరోజు మన సైన్యం అంతా కూడా నశించిపోతుంది, రాజ్యం అంతా కూడా నశించిపోతుంది, మనమందరం కూడా వారి చేతులలో మరణిస్తున్నాము అనేటువంటి ఆ యొక్క లైన్ మీదకి వచ్చి వేస్తున్నారు ఆ జనాంగం అంతా కూడా. కానీ దావీదు ఏం చేశాడు చెప్పండి? దిగులు లేదు, బెంగ లేదు, ఆధార్యం లేదు, శోకం లేదు, వేదం లేదు. దావీదంటే విశ్వాసవీరుడండి, ప్రార్థనాపరుడు. దేన్నైనా సరే ప్రార్థనతో శోధించేవాడు, ప్రార్థనతో సాధించేవాడు. ఆయన ఏమంటామంటే ఆయనక దావీదు గారిని ఏమంటామంటే పితరులు అనేటువంటి పుస్తకాన్ని, ఆది పితరులు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు దైవజనుడు దేవదాసయ్య. అయ్యగా రాసినటువంటి పుస్తకాలన్నీ చదివేశాను నేను. గొప్పగా చెప్పడం లేదు, అన్ని పుస్తకాలు చదివేశాను. జ్ఞాతవ్యం దగ్గర నుంచి, ప్రకటన గ్రంథం దగ్గర నుంచి, పరమగీతం దగ్గర నుంచి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఇప్పుడు వచ్చేటువంటి పాత్రలు కూడా ఎవరో కూడా చదవలేరు. నేను బీఎస్సీ చదువుతున్నటువంటి సమయంలో మొత్తం చదివేశాను.
అందుకే దావీదు మహారాజు అంటాడు, నిన్ను ధ్యానం చేసేటప్పుడు రాత్రి సమయంలో నా పలక మీద నిన్ను ధ్యానం చేసేటప్పుడు నాకు ప్రభు మెదడు దొరికినంత ఆనందముగా ఉన్నదని సెలవిస్తూ ఉంటాడు. ఆయన రాసిన ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క ఆతిథ్య ఆశీర్వాదం, ఒక్కొక్క వాగ్దాన ఫలం. అయితే ఇక్కడ దావీదు గారు భయపడలేదు. ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? దిగిలి పడిపోతున్నటువంటి జనాంగం, గడిబిలి అయిపోతున్న జనాంగం. ఆ గలిబిలి అయిపోతున్న జనాంగంలో ఉంటే కనుక మనకు కూడా ఏమవుతుంది చెప్పండి? గలిబిలి వచ్చేస్తుంది. ఆధార్యం ఉన్నటువంటి వారి పక్కన, రోగం ఉన్నటువంటి వారి పక్కన కూడా, పిరికి వారి పక్కన, దైవ లక్షణములు లేని వాని ప్రక్కన మనం ఉన్నట్లయితే కనుక ఆ లక్షణాలు కూడా మనకు కూడా అభ్యస్తాయి. విశ్వాసుల దగ్గర మనము నిలబడినట్లయితే, ప్రార్థనాపరుల దగ్గర మనం నిలబడినట్లయితే కనుక వారిలో ఉన్నటువంటి సారం మనకు వస్తుంది, వారిలో ఉన్నటువంటి ధైర్యం మనకు వస్తుంది కదా. కాబట్టి ఆయన ఏం చేశాడు? గరిబిలి అవ్వలేదు, మోకాళ్ళని ప్రార్థన చేసి దేవుని సహాయం అడుగుతున్నాడు. ఈ యొక్క శత్రువుని ఎలాగ ఓడించాలి, ఈ యుద్ధంలో ఎలాగునా నేను విజయాన్ని పొందాలి. దేవుని నడుస్తుంటే దేవుడు ఎక్కడ నడిపించేటప్పుడు కోనేరు దగ్గరకు నడిపించాడు. ఆ కోనేరులోనికి వెళ్ళి 5 సన్నని రాళ్ళను ఏరుకుని తన యొక్క చక్రములు వేసుకుని వచ్చి మొదటి రాయితోనే ఆ యొక్క గొల్యాతును సంహరించాడు. ఆ మొదటి రాయి ఎవరంటే కనుక దిగి వచ్చిన పరలోక ఆశీర్వాదము, ఆయన యొక్క సింహాసనం. ఆయనే రాయి రూపంలో దిగి వచ్చేసాడు, ఆయనే గొల్యాతును సంహరించేశాడు. ఏమండి, ఈ పని మీద మేము వెళ్తున్నామండి. ఒక మాట మీరు చెప్పినట్లయితే కనుక మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు, మంచి క్యాడర్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక మాట చెప్పినట్లయితే మీ మాట విని ఆ పనిని నాకు చేసి పెడతారని మనం నొరులైనటువంటి వారిని, గొప్పవారిని, మంచి క్యాడర్లో ఉన్నటువంటి వారిని, భూపతులను, నరాధిపతులను మనం వేడుకుంటూ ఉంటాం. నేను రాశాను ఒక పాట, క్రిస్మస్ పాట సందర్భంగా ఆ యొక్క లైన్నే రాశాను నేను. నరాధిపతులను, భూపతులను నమ్ముకున్నట కంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుని నమ్ముకున్నటే మేలు. ఆయన మాట చప్పుల సమస్యలను కూడా ఆశీర్వదింపబడుతున్నాయి. అందుకే ఏమంటున్నాడు? ఏంటి మీ శిష్యులు పిచ్చివారిలాగా ఉన్నారు, నీవేమో పిచ్చివాళ్ళ గాడి మీద ఎక్కి వస్తున్నావు, అరుపులు కేకలు మేము వినలేకపోతున్నాము, మేము భోజనాలు చేస్తుంటే కనుక భోజనాల గదుల్లోకి వచ్చేస్తున్నాయి ఈ శబ్దాలు, నిద్రల మీద ఉన్న వాళ్ళేమో హఠాత్తుగా లేచి నిలబడుతున్నారు, గర్భిలు అయిపోతున్నారు, నువ్వు ఆపుతావా, మమ్మల్ని ఆపమంటావా? ఆయన ఏమంటున్నాడు? నా శిష్యులైనటువంటి వారు ఆపినట్లయితే కనుక ఈ రాళ్ళు స్వరమెత్తి పాడతాయి, స్వరమెత్తి గలమెత్తి నన్ను స్తుతిస్తాయని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంత ఆశీర్వాదం, అంత బలం ఉన్నది. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక మాట చెప్తున్నారు. లాజరు దగ్గరికి వెళ్ళాడు, మరియ మాతలు వచ్చి నీవు ఇక్కడ లేవు ప్రభువా, 3 రోజులు అయింది, కుళ్ళిపోయి ఉంటుంది శవము, నీవు ఇక్కడ ఉన్నట్లయితే కనుక ఈ ప్రమాదం రాకుండా ఉండేదేమో, ఈ మృత్యువు రాకుండా ఉండేదేమో, ఈ మరణం లేకుండా ఉండేదేమో. నీవు ఇక్కడ ఉన్నట్లయితే కనుక మా తమ్ముడు బహుగా లేడి పిలవలే గంతులు వేసేటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడేమో. బైబిల్ మిషన్ వారికి దైవజనుడు దేవదాసయ్య గారు ఇచ్చినటువంటి వారం ఏమిటంటే, మీరు లేడి పిలవలే గంతులు వేసేటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని కలిగి ఉండడమే కాక ఆ బలంతో, ఆ యొక్క ఆశీర్వాదంతో, ఆ యొక్క తలాంతుతో మేఘములోనికి ఎగిరి వెళ్ళేటువంటి కృపను కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేసినటువంటి లోగో మన దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన అంశమే. నా లోగోలో కూడా కలవరి ప్రత్యక్షత హీలింగ్ టెంపుల్ లోగోలో కూడా ఏముంటుంది చెప్పండి? నేను పెట్టినటువంటి లోగోలో బొమ్మ ఏమిటంటే కనుక ఒకవైపు లేడి పిల్ల ఉంటుంది. చాలామందికి అర్థం కాదు, ఇదేంటి ఈయన లేడి పిల్ల వేశారు. లేడి పిల్ల దేనికి సాదృశ్యం అంటే చురుకుదనానికి సాదృశ్యం, వేగమునకు సాదృశ్యం. వేగంగా పరిగెత్తేటువంటి చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. నిశ్శబ్దము లేడిలో ఉండదు, లేడి పిల్లలో ఉండదు. ఎప్పుడూ కూడా ఉరకలేస్తూ ఉంటుంది. ఉరకలేసేటువంటి బలము, ఉరకలేసేటువంటి ఆనందము, ఉరకలేసేటువంటి సంతోషము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ఆది తల్లిదండ్రులైనటువంటి వారు ఈ యొక్క ఆశీర్వాదాన్ని, ఈ యొక్క ఆశీర్వాదమును, ఆ యొక్క మొదటి వృక్షమును గ్రహింపలేకపోవటం ద్వారా
777వ ముద్ర యొక్క ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారు. కాబట్టి కోల్పోయినటువంటి ఆశీర్వాదము మరలా తిరిగి ఇవ్వాలి. కాబట్టి ఆయన దైవ మానవునిగా మన మధ్యకు రావాలి. సింహాసనమును విడిచిపెట్టి ఆయన మన మధ్యకు రావాలి. ఆ యొక్క పశువుల తొట్టులోనికి చిన్న శిశువు రూపమును ధరించుకుని ఆయన మన మధ్యకు రావాలి. ఆయన తొట్టులో ఉన్నటువంటి యేసుక్రీస్తును బాలయేసును దర్శించినట్లయితే కనుక ముద్ర ముద్రింపబడుతుంది. ఆయనలో ఉంది ముద్ర యొక్క ఆశీర్వాదం ఆయనలో ఉంది. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఎందుకు చెంగున గంతులు వేసుకుంటూ వెళ్ళారంటే కనుక ఈ లోకనాథునైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మేము చూసినట్లయితే కనుక మాకు సర్వసంపదలు అనుగ్రహింపబడతాయి. అందుకే గొల్లైనటువంటి వారు ముందుగా వెళ్ళారు. గొల్లైనటువంటి వారికి మొదటిగా శుభవర్తమానం తెలియజేసింది దేవదూత. ఏ దేవదూత అండి? గాబ్రియేల్ దేవదూత. గొల్లలు ఏమంటారు చరిత్రలో? గొల్లలు ఏమంటారు అంటే వెర్రి గొల్లవారు అంటారు. లేకపోతే కనుక ఏమంటారు చెప్పండి? చీమ తలకాయంత వెర్రి ఉంటుందంట. కానీ ఆ చీమ తలకాయంత వెర్రినటువంటి ఈ యొక్క గొల్లలకు దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఎవరు ఎన్నుకున్నారు చెప్పండి? గొల్లలను ఎన్నుకున్నాడు దేవుడు. గొల్లలకి ఇచ్చేసాడు ఆశీర్వాదాన్ని. మొట్టమొదటి ఆశీర్వాదం ప్రథమ భాగము ఆధిక్యతను ఎవరికి ఇచ్చారంటే గొల్లలైనటువంటి వారికి ఇచ్చాడు దేవుడు. ఈ గొల్లలైనటువంటి వారు ఎవరు? కాపరులు, గొర్రెల కాపరులు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గొల్లవాడేనా? మరి ఆయన కూడా కాపరే కదా. ఆయన గొల్లవాడు కాదు, కానీ ఆయన రాజులకు రాజు అయినటువంటి దేవుడు, యూదుల రాజు అయినటువంటి దేవుడు. మనందరికీ కూడా ఆయన రాజు అయి ఉన్నాడు, రారాజు అయి ఉన్నాడు. రారాజు యొక్క సంతతి వారమై ఉన్నాము. రారాజు యొక్క ఖ్యాతిని కలిగినటువంటి వారమై ఉన్నాము. రారాజు యొక్క స్వస్థతను కలిగినటువంటి వారమై ఉన్నాము. అందుకే దేవదాసయ్య గారు ఏమంటున్నారంటే కనుక మూరెడు రోగానికి బారెడు రాగము. మూరెడు రోగానికి బారెడు రాగం తీయాలంట. రోగం చిన్నదే అంట. చిన్న రోగం పోవాలంటే చిన్న ప్రార్థన సరిపోదంట. రాగము స్తుతి బారెడు అనగా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎక్కువ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పనిలో ఎక్కువ ఉన్నప్పుడు నీ పనిలో సగము అప్పుడే అక్కడే అయిపోతుంది. దేవజనుడు దేవదాసయ్య గారు రాసినటువంటి అంశం. కాబట్టి ఈ మొదటి అంశంలో ఆ జీవవృక్ష ఫలములను వారు విస్మరించారు. జీవవృక్ష ఫలముల పట్ల అవిధేయతను కలిగి ఉన్నారు. ఒకవేళ బహుశా జీవవృక్ష ఫలముల చెట్టు మీరు కనబడలేదేమో. ఎందుకు కనబడలేదు? నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపం చూసేటువంటి కన్నులుగా ఉండాలి కదా విశ్వాసులైనటువంటి వారి కన్నులు. కన్నుల్లో మసగుంటే, కన్నులు పాడైపోయినట్లయితే, కన్నుల్లో నలకబడినట్లయితే, కన్నులు సరిగా పనిచేయకపోయినట్లయితే ఎలా చూస్తాం? కన్ను ఎటుగా ఉండాలి, తేటగా ఉండాలి. కన్ను తేటగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శన భాగ్యము మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత కనుక ఇప్పుడు ఆయన కోల్పోయినటువంటి జీవవృక్షం యొక్క ఫలములను అనుగ్రహింపజేయడానికి మరలా ప్రకటన గ్రంథంలో దర్శనమిస్తున్నాడు. ఆయన ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట వినుగాక. ఇంకేముంటుంది చెప్పండి? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను భుజింపనెత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత ఎవరు జయించేవారు? యోహాను ప్రవక్త, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను ప్రవక్త పరలోకానికి వెళ్ళారు. ఆయన ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూస్తున్నాడు. ఆయన సింహాసనం దగ్గర ఉన్నారంటే ఎవరున్నారు? సంఘ కన్యకులు ఉన్నారు. తెల్లటి వస్త్రాలను ధరించి సంఘ కన్యకులు ఉన్నారు. ఎవరి సంఘ కన్యకులు? బుద్ధి కలిగినటువంటి 5 సంఘ కన్యకులు. బుద్ధి లేనటువంటి 5 సంఘ కన్యకులు వెనకబడిపోయారు, మార్గాన్ని మర్చిపోయారు, తప్పిపోయారు, పాపంలో పడిపోయారు, సాతానుతో స్నేహం చేశారు. మొట్టు లేని గొయ్యిలో సాతానుతో పాటు వారు కూడా బంధింపబడతారు. బుద్ధి కలిగినటువంటి 5 కన్యకులు ఏం చేశారు చెప్పండి? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకుని, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టినటువంటి సామెతల గ్రంథంలో ఉంటుంది.
జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన కుటుంబం చెదిరిపోకడగా, తన పిల్లలు చెదిరిపోకడగా, తన పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళకనగా దారిలో పెడుతుంది. పెందలకడ లేచి భోజనం సిద్ధపరుస్తుంది. తన భర్తకు మరి వస్త్రములు కొడుతుంది. చలికాలంలో చలి తేలకన ఉండడానికి భర్త బయటికి వెళ్ళి పని చేసి రావాలి, కష్టపడి రావాలి కాబట్టి ఏ హాని తేలకనగా ఉండడానికి భర్త కంట ఏం చెప్పండి, సరైన నూలు వస్త్రములతో చలికోటు కుట్టి భర్తకిస్తుందంట. పిల్లలకి బట్టలు కుడుతుందంట. పెందలకడ లేచి తను స్నానం చేసి ప్రార్థన చేసుకుని పొయ్యి వెలిగించి భోజనం సిద్ధపరుస్తుందంట. ఇది సంఘ కన్యక యొక్క లక్షణం. కాబట్టి ఈ యొక్క సంఘ కన్యక యొక్క లక్షణములు అవ్వమ్మ గారిలో ఏమైపోయినాయి చెప్పండి? ఏమైపోయినాయి? కనిపిస్తున్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి కానీ ఏమైపోయినాయి చెప్పండి? ఆవిరైపోయాయి. ఎందుకు ఆవిరైపోయాయి? చెప్పుడు మాటలు వింది. చాలామంది ప్రపంచంలో చెప్పుడు మాటలు వింటారు. గొప్ప వారందరూ కూడా చెప్పుడు మాటలు వింటారు. మనం చేసే ఉద్యోగం చేసేటువంటి స్థలాల్లో చెప్పుడు మాటలు వింటారు. అలాగే కుటుంబాలలో చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి చెప్పుడు మాటలు వింటే. ఆఫీసుల్లో చెప్పుడు మాటలు వింటే కనుక ఆ పని కూడా సరిగ్గా ముందుకు సాగదు. అలాగే రాజకీయ నాయకులు చెప్పుడు మాటలు విన్నట్లయితే కనుక ఆ దేశం సరిగా ఉండదు, ఆ దేశం అభివృద్ధిలో ఉండదు. కాబట్టి సాతాను యొక్క చెప్పుడు మాటలకు తల ఇగ్గింది కాబట్టి ఆమె ఏమేమి చెప్పండి? భ్రష్టురాలైపోయినటువంటి ఆమెను మరలా తిరిగి ఆయన లేపాలి, సంఘ కన్యకగా నిలబెట్టాలి కదా. ఆయన ఇచ్చినటువంటి వారం కదా, ఆయన ఇచ్చినటువంటి ఆయన చేసినటువంటి వారు కదా, ఆయన వాగ్దానం కదా. వీరిలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు రావాలి, ఆయనే రావాలి కదా. ప్రభువే నరావతారిగా వీరి గర్భాన్ని రావాలి కదా. ఇక్కడ మార్గం ఏమైపోయింది? పాడైపోయింది. ఈ మార్గాన్ని మరలా పునరుద్ధరించాలంటే కనుక మరలా వీరికి ఏమివ్వాలి చెప్పండి? ఆయన యొక్క తలాంతుని ఇవ్వాలి. తలాంతు ఏంటి? 777 మొదటి తలాంతు. ఇప్పుడు రాబోచున్నదంటే రెండవ రాకడ రాబోచున్నది. ఈ జరిగేటువంటి విపత్కరమైనటువంటి సంఘటనలన్నీ కూడా దేనికి సాదృశ్యం ఉన్నవంటే రెండవ రాకడకు సాదృశ్యముగా ఉన్నవి. కాబట్టి ఆ రోజున దేవదాసయ్య గారు బోధించినటువంటి రక్షణ మహాసంకల్ప చరిత్ర అంశము ఆశీర్వాదము ఈ రోజున సంఘములకు కావాల్సినటువంటి వాగ్దాన ఫలమై ఉన్నది, ఆశీర్వాద ఫలమై ఉన్నది, ఆశీర్వాద తలాంత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కన్యకల యొక్క వస్త్రము నుంచి, తెల్లటి వస్త్రముల నుంచి వెలుగు బయటికి వెదజల్లుచున్నది కాబట్టి ఆయన ఆశ్చర్యపోతున్నారు. యోహాను ప్రవక్త, తండ్రి వీరెవరైనా అడుగుతుంటే వీరిని నీ వెరగవా? చాలాసార్లు నేను చెప్పినాను కదా, భూలోకంలో మహాశ్రమలను అనుభవించినటువంటి వారు, ధరించినటువంటి వారు, జయించినటువంటి వారు, భరించినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకున్నటువంటి వారు. కాబట్టి అతి కృప వీరికి అనుగ్రహ చేయబడినది. మహాశ్రమలను అనుభవించేటువంటి అనుభవం కావాలి. బైబిల్ మిషన్ వారికి శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు బోధించిన అంశం ఏమనగా శ్రమానుభవము. నా పిల్లలైనటువంటి వారా, నేను శ్రమానుభవమును కలిగి ఉన్నాను, మీరు కూడా నా వలనే శ్రమానుభవమును కలిగి ఉన్నట్లయితే కనుక రెండవ వర్ష యొక్క ఆశీర్వాదం మీదే, రెండవ వర్ష యొక్క తలాంతు మీదే, రెండవ వర్ష యొక్క జీవ కిరీటం మీదే అని ఆయన బోధించినారు. మొదటి వరుసలో శ్రమ ఉన్నది, రెండవ వరుసలో ఆశీర్వాదం ఉంది. శ్రమ లేనిదే ఆశీర్వాదం లేదు, నింద లేనిదే ఆశీర్వాదం లేదు. శ్రమకు 100 బహుమానములు, నిందకు 1000 వాగ్దానములు, వరములు, ఫలములు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి వారు చేసినటువంటి పాప కలంకాన్ని తుడిచివేయడానికి, పాప పంకిలమును తుడిచివేయడానికి, ఆయన రక్తమును మనలో ప్రోక్షింపజేయడానికి, ఆయన సిలువను మోయడానికి ఆయన మన మధ్యకు యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి నామమున మన మధ్యకు వచ్చి ఉన్నారు. కావున దైవజనుడు దేవదాసయ్య గారు ఒక పద్యాన్ని బోధించున్నారు. దానితో మనం ముగించుకుందాం. జంతు రూపము దాల్చి
సంచరించిన ఎడలా జంతు రూపము దాల్చి సంచరించిన ఎడలా నరులు లోకువగట్టి తరుమకుండ్రే దూత రూపము దాల్చి దొర్లబడి ఎడలా దూత రూపము దాల్చి దొర్లబడిన ఎడలా నరులు బీతాంగులై నక్కకుండ్రే దేవుడే స్వయముగా దిగి వచ్చి కన్పడ్డా దేవుడే స్వయముగా దిగి వచ్చి కన్పడ్డా నరులు భస్మంబై నలుగకుండ్రే నర జన్మమెత్తి మా నవుల దర్శించిన నర జన్మమెత్తి మానవులు దర్శించిన ప్రేమ చూపుచు గౌరవింపకుండ్రే అందుచే నర రూపాన నవతరించే నరులు పిల్చుటకు యేసు నామధారి ఆయనే రక్షకుడని దానికర్థమగును హిందువుల పుస్తకము చెప్పు యేసు ఇదియే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావున నరావతారిగా రక్షణ మహాసంకల్పమును కొనసాగించడానికి నరరూపమును ధరించి మానవ అవతారంతో మానవ దేవమానవునిగా మన మధ్యకు వచ్చి ఈ రోజున కూడా ఆయన మన మధ్యలో నివసించుతున్నారు. ఆయనే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి గారు. పరిశుద్ధాత్మ తండ్రిగా మన మధ్యన మసలొచ్చు, విభవముగా మన మధ్య మసలొచ్చు, మనకు అనేక కార్యములలో సహాయం చేయొచ్చు, మన తలంపులకు జ్ఞానం పుట్టించచ్చు, మన కార్యములకు జ్ఞానం పుట్టించచ్చు, విజయంతో ముందుకు నడిపించేటువంటి మానవ శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారే పరిశుద్ధాత్మ తండ్రి. ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కాలాంతమున, ఈ యొక్క కడవరి కాలమున రక్షణ మహాసంకల్పం యొక్క భాగ్యమును, స్వస్థతను, ఆశీర్వాదమును, 777 ముద్ర యొక్క ఆశీర్వాదమును ప్రబలముగా ప్రతి వారి యొక్క నుదుటి మీద ముద్రించి జయంతో, విజయంతో మేఘములోనికి ఎగిరి వెళ్ళేటువంటి ఆకర్షింపబడినటువంటి కృపను అనుగ్రహింపజేయును గాక. ఆమేన్. మరణాత 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 మరణాత.